నెల్లూరు చెన్నై హైవేలో నేనైతే డాబాలో డిన్నర్ చేద్దామని చెప్పి ఈ VS5 పంజాబీ ఫ్యామిలీ డాబా అండ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాను. దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే మన నెల్లూరు హైవే మీద బాలాజీ నగర్కి వెళ్ళే దారిలో మారుతి సుజుకి షోరూమ్ పక్కగా కొద్దిగా చూసుకుంటే మనకైతే ఈ VS5 పంజాబీ ఫ్యామిలీ డాబా అయితే కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే సీటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా ఉందన్నమాట. బయట అయితే అవుట్డోర్ సీటింగ్ ఉంది, అదేవిధంగా కొన్ని హట్స్ అయితే వేసున్నారు. అదేవిధంగా లోపలైతే మనకి ఏసీ సీటింగ్ కూడా ఉంది. లోపలైతే క్యాబిన్స్తో బాగా అయితే డిజైన్ చేస్తున్నారనమాట. ప్రైవసీగా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా డిన్నర్ కానీ లంచ్ కానీ బాగానే ఎంజాయ్ చేయొచ్చు. మీలో ఎవరైనా ఇక్కడ తినుంటే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లు చెప్పండి. ఇంకా దాని తర్వాత అయితే ఫస్ట్ తిండి విషయానికి వచ్చేస్తే మేమైతే లాలీపాప్ ఫ్రై అని చెప్పి ఒక స్టార్టర్ అయితే తీసుకున్నాం. ఇదైతే సెమీ గ్రేవీతో వచ్చిందనమాట. కాస్ట్ వచ్చేసరికి 290 రూపాయలు. అందులో వచ్చేసి మనకైతే ఒక 6 పీసులు అయితే లాలీపాప్ వేసారనమాట. చూడ్డానికైతే బాగా టెంప్టింగ్గా అనిపించింది. పైన అయితే కొత్తిమీరతో అదేవిధంగా జీడిపప్పుతో అయితే గార్నిష్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే ఫ్రెష్ ఫ్లేవర్తో టేస్ట్ అయితే బాగుంది. మసాలాగా అరోమా కూడా బాగుంది అనమాట. చికెన్ పీస్ విషయానికి వస్తే లోపల వరకు బాగా టెండర్నెస్తో ఫుల్గా అయితే కుక్ అయింది అనమాట. బాగా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉండింది. టేస్ట్ విషయానికి వస్తే బాగా అనిపించింది. మీరైతే అక్కడ ఏం స్టార్టర్ తింటారో కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఎక్కిమా కర్రీ అయితే తీసుకున్నాం. అందులోకి వచ్చేసి రోటీ అయితే తీసుకున్నాం అనమాట. ఎక్కిమా కర్రీ వచ్చేసి కాస్ట్ అయితే 150 రూపాయలు తీసుకున్నారు. క్వాంటిటీ పరంగా చూసుకుంటే కొద్దిగా ఎక్కువగానే వచ్చింది అనిపించింది. ఇంకా నేనైతే రోటీ తీసుకున్నాను అనమాట. రోటీ అయితే ఒకటి వచ్చేసి 12 రూపాయలు తీసుకున్నారు. ఇంకొక ముక్క తుంచుకొని ఆ కర్రీలో అలా డిప్ చేసుకుని నేనైతే టేస్ట్ చేశాను. టేస్ట్ విషయానికి వస్తే ఎక్కిమా కూడా బాగానే ఉన్నింది. ఏ డాబాలోకి వెళ్ళినా కూడా ఎక్కిమా అయితే బాగా ఫ్రెష్ అరోమాతో బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తారు కాబట్టి. నాకు ఇక్కడ చికెన్ అదేవిధంగా ఈ కర్రీ కూడా బాగానే అనిపించింది. ఇంక దాని తర్వాత అయితే మేము ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. అది వచ్చేసి కాస్ట్ అయితే 220 రూపాయలు తీసుకున్నారనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే రెగ్యులర్ టేస్ట్ లాగే నాకైతే బెస్ట్ అనిపించింది. కాస్ట్ అయితే 220 రూపీస్ తీసుకున్నారు. కానీ క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఒకరికైతే బాగా గట్టిగా సరిపోద్ది అనమాట. యావరేజ్గా తినే వాళ్ళకైతే ఇద్దరికి కూడా కొద్దిగా తక్కువే పడుతుంది. ఇంక వాళ్ళు ఇచ్చిన మిర్చి సాలన్ గ్రేవీతో అయితే ట్రై చేశాను. ఈ గ్రేవీ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగుంది. ఇంకా దాని తర్వాత అయితే పెరుగుతో కలుపుకొని తిన్నాను అనమాట. పెరుగు కూడా ఫ్రెష్ ఫ్లేవర్తో టేస్ట్ అయితే బాగుంది. ఓవరాల్గా నాకైతే నేను తిన్న ఐటమ్స్ అన్ని బాగున్నాయి. మీరైతే అక్కడికి వెళ్ళి ఏం తింటారో కామెంట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నేనైతే ఉంటా మరి. బై బాయ్.